హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియోలో అయితే రీసెంట్ గా గూగుల్ రిలీజ్ చేసిన నానో బనానా గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఈ బనానా కాదు, గూగుల్ రీసెంట్ గా రిలీజ్ చేసిన నానో బనానా గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఆ టూల్ తో మనం ఏం చేయొచ్చు, అసలు ఆ టూల్ తో ఇమేజ్ ని ఎడిట్ చేయొచ్చు చాలా సింపుల్ గా. జస్ట్ ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ తో చేసేయచ్చు. మనం రిమూవ్ చేసే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. మన ఐటమ్ ని ఎలా బ్రాండ్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చో కూడా సింపుల్ గా ఎడిటింగ్ ఎలా చేయొచ్చో ఈజీగా క్యాన్వా లేకుండా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి దానికంటే ముందు నువ్వు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో. వీడియోలోకి వెళ్ళిపోతుంది. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. లెట్స్ గెట్ టు ద వీడియో గైస్. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో రీసెంట్ గా రిలీజ్ చేసిన గూగుల్ రిలీజ్ చేసిన నానో బనానా. సో ఇక్కడే చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన చేంజ్ అయిపోతుంది డ్రెస్. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇదైతే వచ్చేసి గూగుల్ ఏఐ స్టూడియోలో అయితే ఉంటుంది, అండ్ ఆల్సో జెమినైలో కూడా ఉంటుంది. గూగుల్ ఏఐ స్టూడియోలో. సో ఇది వచ్చేసి గూగుల్ ఏఐ స్టూడియో జనరేట్ మీడియా అని ఉంటుంది. సో ఇక్కడ ట్రై నానో బనానా చూసారా, ఇక్కడ అనమాట. ఇక్కడైతే మనమైతే జనరేట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఇక్కడ కావాలంటే మన ఇమేజెస్ ఇచ్చి. సో అది కాకుండా మొబైల్లో కూడా ఎలా చేసుకోవచ్చు అంటే గూగుల్ జెమినైలోకి వెళ్తే గూగుల్ జెమినై అని ఉంటుంది. ప్లస్ ఇక్కడ జెమినై అని చూసారా, జెమినైలో కూడా మీరు ఇక్కడ టూల్స్ కని వెళ్తే క్రియేట్ ఇమేజెస్ ఉంటుంది. లేకపోతే మీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ట్రై ఇమేజ్ ఎడిటింగ్ డైరెక్ట్గా ఇక్కడే. సో ఇక్కడ ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ నార్మల్గా అయితే జస్ట్ ఒక ర్యాండమ్ గా జనరేట్ చేశాను. సో మనం చూసుకుంటే ఇది జస్ట్ సింపుల్ సిటీ అనమాట, నియాన్ సిటీ లాగా. సో ఇది వేరు. ఇది కాకుండా కొన్ని చాలా బాగున్నాయి. ఇదైతే ఒక ఐలో ఫుల్ గెలాక్సీ ఇవ్వమని చెప్పా. సో సేమ్ అలాగే ఇచ్చింది. నాకు చాలా ఇమేజ్ అవుట్పుట్ అయితే బాగా నచ్చింది. సో అది కాకుండా ఒక సిటీలో బ్లూ వేల్స్, షార్క్స్ అవి ఇలా బ్లూ ఒక సిటీలో వాటర్ పార్క్ లాగా చేయమన్నా అది చేసింది. అండ్ ఇది చాలా బాగుంది. చూసుకుంటే ఇది ఒక కాఫీ కప్ లో ఒక ఎంటైర్ మినీ సిటీ క్రియేట్ చేయమన్నా. అండ్ సో ఇదైతే ఒక డాగ్ సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని పైగా నడుస్తుంది, అలా గాల్లో వెళ్తున్నట్టు. సో ఫస్ట్ సింపుల్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసిన ఇవన్నీ అయితే బాగా వచ్చినాయి. మన ఇమేజ్ ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చో దీనిలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే నా ఇమేజ్ అయితే యాడ్ చేస్తా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ తో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేద్దాం. సో ఫస్ట్ అయితే ముందు బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుతుంది. ఇది మన ఫుల్ ఇమేజ్. సో ఇమేజ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మార్చేస్తుంది. సో చూసుకుంటే ఫస్ట్ అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. వైట్ కలర్ చేంజ్ చేయమన్నా వైట్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక డ్రెస్ అయితే మ్యాచ్ చేద్దాం. సో మంచి బ్లాక్ జాకెట్. ఇప్పటి నుంచి ఇలాంటి డ్రెస్ అయితే వేద్దాం అనుకుంటున్నా, బట్ ఫైనలీ ట్రై చేద్దాం. సో ఇమేజ్ అయితే ఫస్ట్ కాపీ చేసి ఎలాగో మనం కొనలేక కనీసం దీనిలోనే యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మనకి డ్రెస్ అయితే చేంజ్ చేపిస్తున్నాం. సో వచ్చేసింది, చూసారు కదా. ఈ డ్రెస్ అయితే ఇచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చా, అండ్ మనకైతే డ్రెస్ అయితే ఇస్తుంది. జస్ట్ ఇప్పుడు దాకా జస్ట్ మనం డ్రెస్ అయితే చేంజ్ చేసాం. ఇప్పుడు ఇంకొంచెం మార్చుదాం. సో ఇప్పుడు ఎలా చేస్తాం అంటే, ఇప్పుడు జారా మోడల్స్ ఉంటాయి కదా, కొన్ని డిఫరెంట్ గా జారా మోడల్స్ చూద్దాం. ఇప్పుడు ఎలా జనరేట్ చేసిందో ఇలా ఉంటాయి ఇమేజెస్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నట్టు ఒక డిఫరెంట్ గా స్టైల్స్ లో, లైక్ చాలా చాలా బాగుంది, డిఫరెంట్ గా వచ్చింది. సో కొంచెం నా ఫేస్ అయితే మారిపోయినట్టుంది. ఎన్నిసార్లు జనరేట్ చేయడం వల్ల మన ఫేస్ అయితే కొంచెం చేంజెస్ అయితే వస్తాయి. కానీ ఫస్ట్ దానిలో సింగిల్ ప్రాంప్ట్ లోనే చాలా డిఫరెంట్ గా ఇస్తే ఖచ్చితంగా బాగుండద్ది. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ గా చేసాం. ఇప్పుడు ఇంకొంచెం మార్చుతా. టెక్స్ట్ ఒకటి యాడ్ చేయమంట. సో టెక్స్ట్ యాడ్ చేయమని చెప్పా, అండ్ ఇలా వచ్చింది. ఒక నేమ్ యాడ్ చేయమన్నా కూడా ఎగ్జాక్ట్ గా అదే యాడ్ చేసింది, బిహైండ్ అన్నా కాబట్టి. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. ఇప్పుడు మన ఇమేజ్ లో ఎలాన్ మస్క్ అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మన ఇమేజ్ ఎలాన్ మస్క్ అయితే యాడ్ చేసి ఇచ్చేసింది. చూద్దాం ఎలా వచ్చింది అవుట్పుట్. ఎలాన్ మస్క్ అంటే ఎలాన్ మస్క్ వచ్చేసాడు రైట్ సైడ్. అండ్ మనం ఇంకొక లెవెల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే బిల్ గ్యాట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక రైట్ సైడ్ లో ఎలాన్ మస్క్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ లో మనకి బిల్ గ్యాట్స్ వస్తున్నాడు. సో ఇక్కడ మనకైతే బిల్ గ్యాట్స్ అయితే యాడ్ అయిపోయారు. రైట్ సైడ్ ఎలాన్ మస్క్, లెఫ్ట్ సైడ్ బిల్ గ్యాట్స్. ఇమేజ్ చూస్తే అసలు చాలా క్రేజీ, చాలా బాగుంది. ఎంత బాగా జనరేట్ చేసింది ఇది. ఒక జారా మోడల్ చేయమన్నా చేసింది, అండ్ ఒక రైట్ సైడ్ ఎలాన్ మస్క్ పెట్టింది, బిల్ గేట్స్ లెఫ్ట్ సైడ్ అంటే. చూసారు కదా, ఇప్పుడు దాకా మన ఇమేజ్ ఎడిట్ చేసాం, ఎలా ఎడిట్ చేసాం చూసారు కదా. సో మనకి ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి దాన్ని డ్రెస్ చేంజ్ చేయమని చేసేది. సో అలా ఎలాంటి కావాలంటే అలా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా మనం చూసింది మన ఇమేజ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి. ఇది బిజినెసెస్ కి, మార్కెటింగ్స్ కి, లేకపోతే క్యాన్వా వాడే వాళ్ళు ఉంటారు, చాలా మంది కంటెంట్ చేస్తారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నడే చూసారా కొన్ని ప్రొడక్ట్స్ కి. సో ఒక ప్రొడక్ట్ కి ఎలా చేయాలో క్యాన్వా లేకుండా చాలా సింపుల్ గా ఒక ప్రొడక్ట్ ని మార్కెటింగ్ ఎలా చేయాలో ఈ ఇమేజ్ ని ఎడిట్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే మార్కెటింగ్ ప్రొడక్ట్ చూద్దాం అని చెప్తాను. ఒక ప్రొడక్ట్ అయితే తీసుకుందాం, ఆన్లైన్ లో ర్యాండమ్ గా తీసుకుందాం. సో నేనైతే లిప్ బామ్ లో చూస్తున్నా ఏదో ఒకటి ఉండిద్దో అని. మనకి ప్లెయిన్ గా కావాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఏమి ఉండకుండా ఇది తీసుకుంటున్నా.
అండ్ ఇప్పుడు మనం దీన్ని ఒక మార్కెటింగ్ ప్రొడక్ట్ లా చేయాలి. ఇప్పుడు చూద్దాం. చాలా అంటే చాలా నచ్చింది. వచ్చేసింది. ఎగ్జాక్ట్ న్యూ లాంచ్ మమాయత్ ప్రొడక్ట్ నేచురల్ బెర్రీ గుడ్నెస్. సో ఇక్కడ చూసే ఒక ప్రొడక్ట్, ఒక నిజమైన ప్రొడక్ట్ మార్కెటింగ్ యాడ్స్ చూసావా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు క్యాన్వా యూస్ చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద డిజైనింగ్ క్రియేటివ్ డిజైనింగ్ సపరేట్ కావాలి. సో ఇక్కడ గూగుల్ నానో బనానాతో చాలా సింపుల్ గా చేయొచ్చు. సో నేను ఒక క్యాప్షన్ యాడ్ చేయమన్నా అదే మొత్తం యాడ్ చేసింది, క్యాప్షన్ కూడా ఇక్కడ కింద ఇచ్చింది. తీసుకొని దాన్ని ఒక మార్కెటింగ్ యాడ్ లో చేయమని చెప్దాం. చాలా చాలా అంటే చాలా బాగా యాడ్ చేసొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేస్తాం, మేక్ ఇట్ సింపుల్ ప్రాంప్ట్. ఇంకా చాలా డిఫరెంట్ గా ఇవ్వచ్చు. మీకు ఇంకా చాలా సింపుల్ గా ఉండడం కానీ చాలా చేస్తున్నా. ఈ చిన్న కోక్ డబ్బాని ఒక మార్కెటింగ్ యాడ్ లాగా చేయమని చెప్పి మామూలుగా దీనికి ఒక కెమెరా, ఒక ఒక షూటింగ్ అని చాలా అంటే చాలా టైం పట్టింది. బట్ ఒక మన నానోబొమ్మతో చాలా సింపుల్ గా జనరేట్ చేసాం. చాలా హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కానీ, టేస్ట్ ద ఫీలింగ్, ఒక క్యాప్షన్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ ఇంకొంచెం మనం డిఫైన్ చేయొచ్చు. పర్సన్ కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. అసలు నిజంగా ఈ ఈ ఇదే అనమాట. ఇలాగైతే ఆ మార్కెటింగ్ యాడ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, ఇమేజెస్ మోస్ట్లీ. చూడండి అవుట్పుట్ ఎంత ఎంత బాగుందో చూడండి. జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తేనే ఎంత అవుట్పుట్ జనరేట్ చేస్తుందో. ఒక బాటిల్స్ యాడ్ చేసి కోక్ తిని పట్టుకోమని చెప్తే సేమ్ న్యాచురల్ గా చేసింది. దానికి తగినట్టు ఆ ప్రొడక్ట్ యాడ్ అయినట్టు. సో వాళ్ళు చాలా మంది ఖర్చు పెడతారు చాలా హెవీగా వాళ్ళ థీమ్స్ కి, యాడ్స్ కి. సో అవి జనరేట్ చేయడానికి ఇమేజెస్ క్యాన్వాలో ఎడిట్ చేస్తారు, పెద్ద పెద్ద వాటిలో చేస్తారు. దాని బదులు సింపుల్ గా ఈ నానో బనానాతో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ని రిఫైన్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా మార్కెటింగ్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడైతే మనం యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా జనరేట్ చేయొచ్చు దీంతో. సింపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే డిజైన్ చేయబోతున్నా. సో ఈ ఇమేజ్ తో ఎలా థంబ్నెయిల్, ఇప్పుడు నేను పెట్టబోయే థంబ్నెయిల్ కూడా ఇదే అనమాట. అది జనరేట్ చేసిన దీనిలో నుంచే కూడా ఎలాగో చూపిస్తున్నా. సీక్రెట్ పవర్ బనానా గోన్ వైరల్. థంబ్నెయిల్ అయితే బాగా చాలా బాగా డిజైన్ చేసింది. బనానా హైలైట్ చేయమని చెప్తే అలాగే చేసింది. అండ్ సీక్రెట్ పవర్ బనానా. సో ఇలా థంబ్నెయిల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో సో ఇప్పుడైతే ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి జనరేట్ చేయమని చెప్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఎలా జనరేట్ చేసిద్దో. ఇప్పుడు దాకా మనం జస్ట్ ప్రాంప్ట్ జనరేట్ చేయమని చెప్పాం. బట్ ఇప్పుడు ఒక రిఫరెన్స్. సో ఇదైతే నేను రిఫరెన్స్ గా ఇచ్చా, విడిగా వేరే వాళ్ళు థంబ్నెయిల్ తీసుకొని. సో ఇదే నా ఇమేజ్. సో ఇప్పుడు అవుట్పుట్ తీసుకుంటే సో ఇది అనమాట, రిఫరెన్స్ తీసుకొని చేపించాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే సేమ్ అదే అనమాట. అదే థంబ్నెయిల్ మనకి ఇక్కడ మన ఫేస్ పెట్టి బనానా పెట్టేసింది, బనానా కాబట్టి. ఇప్పుడు దాకా నేను జనరేట్ చేసింది యూజింగ్ జెమినీ అనమాట. సో మొబైల్లో ఇంకా ఈజీగా ఉండేది. సో చాలా మంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నా వేరే వాళ్ళైతే ఈ గూగుల్ ఏఐ స్టూడియో అయితే వాడారు. సో గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ మీడియా ఉంటుంది, ఇక్కడ ట్రై నానో బనానా ఉంటుంది. సో గూగుల్ ఏఐ స్టూడియోలో ఎందుకు అంటే దీనిలో చాలా ఉంటాయి. ఓన్లీ ఒక ఇమేజ్ అని జస్ట్ ఇమేజ్ వరకే కాదు, దీనిలో చాలా మోడల్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ జనరేట్ చేయొచ్చు, వీడియోస్ జనరేట్ చేయొచ్చు, ఫార్వర్డ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ట్రై నానో బనానా ఇక్కడ నొక్కితే మీకు ఇది ఇందాక సేమ్ ఎలా జనరేట్ చేసామో అదే జనరేట్ చేయొచ్చు. సో అది కాకుండా కొంచెం డిఫరెంట్, ఇక్కడ దీనిలో వేరే ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి పాస్ట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాస్ట్ ఫార్వర్డ్ ఏంటంటే మనం ఒక ఫోటో ఇచ్చి మన ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నాం, అలాంటి ఫోటోలు మన పాస్ట్లో ఎలా ఉన్నాం అలాంటి ఫోటోలు అయితే ఈజీగా జనరేట్ చేసింది ఇదైతే. సో ఇప్పుడైతే నేనైతే నా ఫోటో అయితే చేశాను. సో జనరేట్ చేయమని చెప్తున్నాను. సో ఇదైతే జనరేట్ చేస్తుంది. అన్నీ నా ఫోటోలు, ఇది పాస్ట్ ఫ్యూచర్ లాగా ఏం లేదు. బట్ ఎలా ఉందంటే ఒక ఓల్డ్ ఫ్యాషన్, ఇదే ఓల్డ్ 1970s హెయిర్ స్టైల్ యాడ్ చేసి, ఇది 505 అంట, ఇదైతే 2005 అంట, ఇది 19 హెయిర్ స్టైల్. ఆ ఓల్డ్ థీమ్ చూసారు ఏదైతే ఉందో, థీమ్స్ సేమ్ ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఉంటాయి ఆ టైప్ లో చేసింది. ఇది ఇంకా రెండు సిమిలర్ గా ఇమేజెస్ మాత్రం చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా క్రేజీ ఉండింది మీజేం ఇమేజెస్ తో. సో ఈ గూగుల్ ఏఐ స్టూడియోలో ఇక్కడ బిల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో ఈ బిల్డ్ అనే ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే మన సింపుల్ గా ఒక యాప్స్ అనే బిల్డ్ చేసేయచ్చు. అయితే చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. సో ఇది ఏంటంటే ఒక విర్చువల్ యాప్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే మన ఇమేజ్ ఇచ్చి అండ్ ఆల్సో మనం ఏమైనా అవుట్ఫిట్ ట్రై చేయాలనుకుంటే ఆ అవుట్ఫిట్ ఇమేజ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రై ఆన్ ఇమేజ్ అయిపోయింది. సో మనకైతే యాప్ అయితే తయారైపోయింది. సో ఇక్కడ చూస్తుంటే మన యాప్ అయితే తయారైపోయింది, మొత్తం కోడ్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రివ్యూ చూద్దాం ఎలా వర్క్ అయిద్దో. ఈ అవుట్ఫిట్తో నా ఇమేజ్ ఇచ్చి దీన్ని ట్రై చేయమని చెప్తున్నా. చూద్దాం ఎలా ఇచ్చిద్దాం. చూసారు కదా, చాలా అప్లికేషన్ అయితే చాలా బాగుంది. సో ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే ఇలాంటివి వాడుకొని చాలా బిల్డ్ చేసుకోవచ్చు. నీ పోర్ట్ఫోలియో బిల్డ్ అయితే నీకంటూ ఒకటి సపరేట్గా బిల్డ్ చేసుకోవచ్చు, లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టచ్చు.
ఇది ఇంకోటి చూసుకుంటే ఇంకో హిట్ చేస్తే ఇంకోటి వచ్చింది. సింపుల్. ఇలాంటి ఎంబీపీస్ చాలా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఏఐ టూల్స్కి అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా క్రేజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ చాలా వరకు ఫ్రీగా ఉన్నాయి. ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఛాన్స్ దొరకదు. ఇమేజెస్ మాత్రం ఎడిట్ చేసుకోవడం కాదు, వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది VO3 అనమాట. ఈ VO3 వాడి జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసిద్ది. అయితే దానికి కూడా సపరేట్ వీడియో అయితే చేశాను, ఎలా జనరేట్ చేసుకోవచ్చు, జీబీటీ నుంచి ప్రాంప్ట్ ఎలా తెచ్చుకోవచ్చు. సో ఇది VO3 అనమాట. మీరు అది కూడా వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఏఐ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ ఏఐ టూల్స్ అనేది వాడుకొని మనం కూడా చాలా ముందుకు వెళ్ళి మన వర్క్ ఫ్లోస్లో కూడా ఇవి కోడ్స్ జనరేట్ చేసుకోవడానికి, కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి, ఇలాంటివి వాడి కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి చేసుకోవడానికి, మన ఐడియాతో లేకపోతే ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంటే దాంతో ఎంబీపీస్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో హోప్ మీకు వీడియో అయితే నచ్చినట్టు అనుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఒకవేళ ట్రై చేసేసి ఉంటే ఎలా ఏం జనరేట్ చేశారో చెప్పండి. సో ఇదన్నమాట మన వీడియో ఈ కంటెంట్ ఎలా ఉందో చెప్పండి. నేను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, దాని మీద కూడా చేద్దాం. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయి అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.